అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బీరకాయ పొట్టు కారప్పొడి చేస్తున్నానండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా లేత బీరకాయలో పొట్టు తీసుకున్నాను. ఇది ఆరబెట్టాలండి, నీడలోనే ఆరబెట్టాలి. ఇది ముందు రోజు పొట్టు తీసుకుని రెండో రోజు చేసుకుంటే బాగుంటుందండి. ఇది నీడలో ఆరటం వల్ల రంగు అంతగా పోదు. ఎండలో పెడితే కనుక బాగా కలర్ మారిపోతుందండి. ఇది నీడనే ఆరబెట్టాను. ఇలా అవుతుంది, చక్కగా డ్రైగా అవ్వాలి. ఇప్పుడు కారప్పొడికి తగినంత ఎండుమిర్చి తీసుకోవాలండి. కొంచెం కారంగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే మనకి కారం తక్కువ ఉండాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు అండి. నేను ఒక 10 కాయలు తీసుకున్నాను. తర్వాత కొంచెం ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను మినప్పప్పు, ఒక అర స్పూను జీలకర్ర వేసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఇప్పుడు ఎండుమిర్చిని వేయించుకోవాలి. ముందు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి వేయించేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టించాలండి. కొంచెం లైట్గా వేగిన తర్వాత ఈ పప్పు దినుసులు శనగపప్పు, మినపప్పు అవి కూడా దీనిలోనే వేసి వేయించాలండి. ఈ ధనియాలు చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కాస్త కారప్పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది బీరకాయ పొట్టు. ధనియాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవి కూడా ఈ మిర్చితో పాటు వేయించుకోవాలి. ఈ సిమ్లో వేయించటం వల్ల పప్పులు కూడా చక్కగా వేగుతాయండి. మిర్చి లోపలి గింజ కూడా వేగుతుంది. చాలా బాగుంటుందండి. రోట్లో కూడా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేస్తున్నానండి ఈరోజు. ఇప్పుడు డ్రైగా ఆరబెట్టిన ఈ బీరకాయ పొట్టును కూడా ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ ఏమో ఎక్కువ వేయలేదు కదా, కొంచెం డ్రైగానే అవుతుంది. ఇలా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇది చాలా బాగుంటుందండి. రైస్లోకి, ఇడ్లీ, దోశల్లో కూడా ఈ పొడి వేసుకోవచ్చండి. ఈ శీతాకాలం, వర్షాకాలం ఈ కారపొడి, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు కూడా కొంచెం స్పైసీగా ఉంటాయి కదండి. ఇలా చేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఇవి బీరకాయ పొట్టు చాలా లేతదండి, నిన్న చేశాను. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఈ ఇంగువ వేయటం వల్ల కారపొడి కూడా టేస్ట్ బాగుంటుందండి. మనం ఎలాగో రోటి పచ్చడి తాలింపులో అలా కూడా వేస్తాం కదా. తర్వాత కొంచెం చింతపండు వేయాలండి. అంటే కాస్త కారం ఉంటుంది కదా. ఎండుమిర్చి ఒక 10 కాయల దాకా వేసాను. చిన్న మీడియం సైజు కాయలు కదండి. దీనికి కారం ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక పెద్ద ఉసిరికాయ సైజు ఇలా రెబ్బలుగా తీసి వేయాలండి. విడివిడిగా తీసేస్తే కొంచెం మెత్తగా అవుతాయి ఈ వేడికి. దీన్ని ఇప్పుడు కారపొడి కొట్టుకోవాలి చల్లార్చి. ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నానండి, రోట్లో కొట్టడానికి కుదరదు. నేను చేసే వంటలన్నీ కూడా అమ్మమ్మల కాలం నాటివేనండి. మాది పల్లెటూరేనండి. పల్లెటూరు అయినా కూడా ఈ ఆరోగ్యవంతమైన ఫుడ్ తినేవాళ్ళండి. ఇదివరకు ఈ కారపొడులు చాలా రకాలుగా కొడతారండి. ఇదివరకు అమ్మమ్మ రొయ్యి పొట్టుతో చేసేదండి, చాలా బాగుండేది. ఇప్పుడు బీరకాయ పొట్టు కారపొడి అండి. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. దీనికి తగినంత గళ్ళుప్పైనా వేయచ్చండి. సాల్ట్ వేస్తున్నాను. వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయింది కదా. ఇప్పుడు దీనిలోకి కాస్త జీలకర్ర, వెల్లుల్లి వేయాలండి. 2 రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. కారపొడి, బీరకాయ పొట్టు కారపొడి, కాస్త జీలకర్ర వేయించేటప్పుడు వేసినా కూడా ఈ మిక్సీ వేసేటప్పుడు చివర్లో వేయాలండి. వెల్లుల్లి, జీలకర్ర కూడా. పక్కన పిల్లలు ఆడుతున్నట్టున్నారు, శబ్దాలు బాగా వినిపిస్తున్నాయండి. అయిపోయిందండి బీరకాయ పొట్టు కారపొడి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇలా రకరకాలుగా ఈరోజు వీడియోలో పిల్లల అరుపులు, పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయండి. అయిపోయిందండి బీరకాయ పొట్టు కారపొడి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.